హలో ఫ్రెండ్స్, నేను మీ సాయి చందు కోరుకొండ. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ వెజ్ మంచూరియా. దీనికి కావలసిన పదార్థాలు: ఒక బౌల్ క్యాబేజ్ తురుము, ఒక బౌల్ క్యారెట్ తురుము, ఉడకబెట్టుకొని పెట్టుకున్న పొటాటోస్, ఒక బంగాళదుంప సరిపోతుంది, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, కార్న్ఫ్లోర్, మైదా, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా సాస్. ఇది తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గుడ్డ పరుచుకోవాలి. దాంట్లో మనం ముందుగా తరిమి పెట్టుకున్న క్యాబేజ్ తురుము, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండాలి. ఇలా పిండడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచూరియా చేసుకునేటప్పుడు నీళ్ళు రాకుండా ఉంటాయి, లేదంటే ఆ వాటర్ వచ్చేసి మనకి మంచూరియా బాల్స్ సరిగ్గా రావు. ఇలా తయారు చేసుకున్నాం కదా, గట్టిగా పిండుకున్న దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు బాగా నలుపుకుంటూ వేయాలి. బంగాళదుంప వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచూరియా చేసేటప్పుడు బాల్స్ విరిగిపోకుండా సాఫ్ట్గా వస్తాయి. మొత్తం అంతా కలిసి ఇలా కలపాలి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 స్పూన్లు మైదా, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. మొత్తం అంతా కలిసిలా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోకర్లేదు, మనం ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ముద్ద ఇలా తయారవుతుంది. మనకు కావలిస్తే కొంచెం మైదా యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. ఇలా చేసుకున్నాం కదా, దీన్ని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం మైదా కొంచెం చూసుకుంటూ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము బాల్స్ చేసేటప్పుడు గుండ్రంగా వస్తాయి. మైదా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, సరిపడేటట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని నూనె వేడైందేమో చూసుకోవాలి. వేడైన తర్వాత తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుందాము. వేసి బాగా ఫ్రై చేయాలి. మంచూరియా చేసేటప్పుడు చాలామంది కారం వేస్తారు, కానీ కారం వేయక్కర్లేదు. మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటాం కదా, సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, చూసారా ఫ్రెండ్స్, మనకి మంచూరియా బాల్స్ ఇలా తయారయ్యాయి. ఇప్పుడు మనం వీటిని ఎలా సాసేజ్ చేసుకోవాలో చూద్దాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండీ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వీటిని
మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకొని కొంచెం వీటిని ఎక్కువ ఫ్రై చేయకూడదు. నూనె కొంచెం పైకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు సోయా సాస్, ఒక 3 స్పూన్లు టమాటా సాస్, కలర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు టమాటా సాస్ని. ఒక 2 స్పూన్లు చిల్లీ సాస్ వేసి కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాం కదా, నూనె పైకి తెలుతుంది. దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకుందాము. టేస్ట్కి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకి షుగర్ వేయడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి బాగానే. దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి జ్యూస్ అంతా పీల్చుకుంటాయి. బాల్స్ పీల్చుకొని మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర జల్లుకొని ఫ్రై చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి టేస్టీ వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, హోటల్లో చేసిన మాదిరిగానే వచ్చినాయి. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఉల్లిపాయలు వేసుకొని గార్నిష్ చేసుకుందాము. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.